జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బీజేపీ తరపున మేము ఇది చేశాం, అందుకే ఓటు అడుగుతున్నాం, అందుకే లంకల దీపక్ రెడ్డి గారిని పెట్టాం అని అనుకోవచ్చు అంటారా? ఏం చేశారంటారు మీరు ఇంతవరకు? జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశారనేది ఒక అంశం. అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండే ప్రజల కోసం ఏ విధంగా లాభం చేయగలం అనేది రెండో అంశం. అంటే జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి జూబ్లీహిల్స్ రోడ్లు ఒకటే కాదు, జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి ఉదాహరణకు అమీర్పేట చౌరస్తా మీకు తెలుసు, అటుపక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, ఇటుపక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, వెంగళరావు నగర్ ఇవన్నీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటాయి. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉండే ప్రజలకి, యువతకి, ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఎంత విజయవంతమైనవి అదే చెప్తున్నాం మేము. అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలకు ఏ విధంగా సాధికారత కోసం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అది కూడా చెప్తున్నాం. ఇవన్నీ కూడా మేము చేస్తున్న పనులే కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒక అంశం. అంటే కేంద్ర ప్రభుత్వము, కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో యూసఫ్ గూడలో ఒక నిమ్స్మి అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీడియం స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అని. అది పెద్ద నేషనల్ ఇన్స్టిట్యూట్, జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయడం అంటే నియోజకవర్గం అభివృద్ధి అన్నట్టు. దాంట్లో పరోక్షంగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్ చేయడం, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం, యువతకు అక్కడ స్కిల్ నేర్పియడం, ఇవన్నీ కూడా బాగా దీంట్లో భాగమే. అది జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ భాగమే, రాష్ట్ర అభివృద్ధిలో కూడా అది భాగమే. ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలు దాని ద్వారా లబ్ధి పొందడం కూడా ఒక భాగమే. కాబట్టి వేరువేరుగా చూడొద్దు. నియోజకవర్గం యొక్క ప్రాంతీయ అభివృద్ధి అంటే ఆ నియోజకవర్గం పరిధిలో పౌర సేవలు అనేటిది ఒక అంశము. ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు, అది యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులకు కావచ్చు, వివిధ రంగాల్లో. ఇప్పుడు మీకు ముద్రా లోన్స్ ఈ నియోజకవర్గంలో ఎంతమందికి వచ్చినాయి? ఈ నియోజకవర్గంలో నేను స్ట్రీట్ వెండర్స్ లెక్క చెప్తున్నా. ఒక స్ట్రీట్ వెండర్స్ యొక్క స్కీమ్ లోనే ఈ జూబ్లీ నియోజకవర్గంలో దగ్గర 20,000 మందికి వచ్చినాయి. 20,000 మందికి లాభం జరిగింది ఈ నియోజకవర్గంలో. సుమారుగా 1000 మంది 1000 నుంచి 1,000 మందికి పైగా ముద్రా లోన్స్ జరిగింది. అంటే ఒక కుటుంబానికి జరిగిందంటే 4 ఓట్ల జరిగినట్లు లెక్క పెట్టుకోండి. ఒక ఓటు కాదు, 4 ఓట్ల జరిగినట్లు లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబానికి ఫ్రీగా రేషన్ వస్తుంది అంటే, ఇప్పుడు మళ్ళీ చెప్పిన బంజారాస్ జూబ్లీహిల్స్ ధనవంతులు కాదు, అంత స్లమ్ ఏరియాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 కిలోల బియ్యం గత 5 సంవత్సరాల నుంచి ఉచితంగా వస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం చేసిన పథకమే కదా, వస్తున్నది, ఫ్రీగా వస్తున్నది. లెగ్ వర్క్ చేశాము ఆంధ్రప్రభ తరపున, అక్కడికి టీం వర్క్ వెళ్ళినప్పుడు మరి అందరికీ రేషన్ కార్డు లేవు, కొంతమందికే మాత్రమే ఉన్నాయి, అర్హులు కాని వారికి ఉన్నాయి అంటూ కూడా. మరి ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో రేషన్ వారికి ఇచ్చినట్లా కాదంటారా? ఎట్లా తీసుకోవచ్చు అంటారు వ్యాఖ్య? రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అండి. ఆ రేషన్ కార్డులకు అనుగుణంగా బియ్యం ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. మేము నిన్న అంటే 5 రోజుల కింద నేనున్న మీటింగ్ లో FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రివ్యూ మీటింగ్ పెట్టాం. మేము కిషన్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ పెట్టాడు. తెలంగాణ రేషన్ షాప్ కి 6 కిలోల బియ్యం వస్తున్నాయి కదా, 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ బియ్యంలో ఈ సన్న బియ్యానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా కేంద్రం ఎంత ఇస్తుంది సంవత్సరానికి అంటే, ఈ రాష్ట్రానికి సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఫ్రీ బియ్యం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. 4,000 కోట్ల రూపాయలు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా వస్తుంది. అంటే వీళ్ళకంటే ప్రొక్యూర్మెంట్ ఇక్కడే చేస్తారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒడ్లు పండుతున్నాయి కాబట్టి ఈ బియ్యాన్ని ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు ఆ ప్రొక్యూర్మెంట్ పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అక్కడికే వస్తున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు మీద మరి గతంలో కానీ ఇప్పుడు కానీ అంటే తొలినాళ్లలో మరి రేవంత్ గారి సర్కారు అన్నట్లు రేవంత్ రెడ్డి గారే వారి ఫోటో పెట్టడం, ఫ్లెక్సీలలో కూడా రేషన్ కార్డు దగ్గర చూసాం. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారే రేషన్ ఇచ్చినట్లుగా గుర్తుపెట్టుకుంటారు కానీ ఇందులో మరి సెంట్రల్ నుంచి మోదీ గారు ఇచ్చినట్లుగా ఆయన కంట్రిబ్యూషన్ ప్రకారం పంపించినట్లుగా అనుకోరు కదా. సో అంటే పథకం వచ్చేసేసి ఇద్దరు మాత్రం కంట్రిబ్యూట్ చేస్తారు కానీ పథకంలో పేరులో మాత్రం రేవంత్ రెడ్డి గారు కదా, సంబంధించిన గుర్తు లేవు కదా, ఎలా గుర్తుపడతారు ఓటర్లు? మీకు ఒక 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం మీకు గుర్తుండి ఉంటది, నిర్మలా సీతారామన్ గారు మెదక్ జిల్లాలో పర్యటన చేస్తూ ఒక రేషన్ షాప్ దగ్గర పోయి మోడీ బొమ్మ ఎందుకు లేదు అంటే దాన్ని వార్త చేసి అప్పుడున్న BRS పార్టీ అదొక పెద్ద వార్త అయినా అంటే దాన్ని ఒక సెన్సేషన్ తయారు చేసి సీతారామన్ కేంద్ర మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటువంటి ప్రశ్నలు అడుగుతుందా, ఒక రేషన్ షాప్ పోయి బొమ్మ ఎందుకు లేదంటదా అని ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ BRS పార్టీ చేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి BRS పార్టీ, ఇప్పుడు 2 నుంచి కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డ్స్ అనేవి యాజ్ ఎ కార్డ్ రూపంలో ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కార్డు ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. ఇస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు ఏంటంటే దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిది, ప్రధానమంత్రి ఇద్దరు బొమ్మలు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం
నిర్దేశించింది. సో ఆ బొమ్మ మోడీ గారి బొమ్మ పెట్టొద్దని ఇప్పటిదాకా రేషన్ కార్డ్స్ ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా మీకు పోయి చూడండి, కూపన్ల మీద రేషన్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా కార్డులు అంటూ లేవు, కూపన్ల మీద రేషన్ ఇస్తున్నారు. కూపన్ ఏంటంటే కూపన్ ప్రింట్ చేసి దీని వీళ్ళకింత పాత కార్డు నెంబర్ ఉన్నాయి కదా, దాని మీద కూపన్ పెడుతున్నారు. అందుకోసం కూపన్ల మీద రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పని చేస్తుంది కాబట్టి మేము కార్యకర్తలుగా ప్రజల దగ్గరికి పోతున్నాం. మీకు ఇచ్చే బియ్యం ఎవరు ఇస్తారో స్పష్టంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది క్యాంపెయినింగ్ లో ఒక భాగం, అది మన దాన్ని క్లారిటీగా చెప్పండి. మా ప్రచారంలో అది ఒక మాకు భాగం. అందుకోసం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రజలకు ఏం చేశారని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వ తరఫున మేమేమేం చేస్తున్నామో ప్రజలకు ముద్రా లోన్ కావచ్చు, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ కోసం ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, ఎట్సెట్రా అన్ని కూడా మేము చెప్తూనే ఎవరెవరికి లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను కలుస్తూనే బియ్యం ఏ విధంగా సహాయం అందుతో కలుస్తూనే యువతకు ఉపాధి ఏ విధంగా వస్తుందో మాట్లాడుతూనే ఇవన్నీ కూడా నియోజకవర్గానికి చెప్పడం. నియోజకవర్గంలో ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టాం, ఎన్ని ఓపెన్ జిమ్స్ కట్టినాం మీకు ఇంకా చెప్తాను. కిషన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఒక సంవత్సరం కూడా మళ్ళీ 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాలలో ఎన్ని జిమ్ములు కట్టాము, ఎన్ని పార్కులు డెవలప్ చేసినాము, ఎన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టినాము, ఎంత ఇక్కడ వాళ్ళకి మేము కిషన్ రెడ్డి గారు ఒక ఎంపీ లాడ్స్ నుంచి కానీ కొత్త సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేసినాం ఇవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. మరి కరపత్ర రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మా సోషల్ మీడియాను వాడుకుంటాం, మిమ్మల్ని కూడా వాడుకుంటాం సార్. మీ ద్వారా కూడా మేము వాడుకొని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం సార్. రైట్ అండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి కార్డులు పంచుతూ ఒకరి మీద ఒకరు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మరి మీద కార్డు లేకపోతే ఏదో ఒకటి ప్రచారం ఉండకపోతే మర్చిపోరంటారా జనాలు, ఓటర్లు? నేనేమంటా అంటే అప్పుడు మోడీ మార్కు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు మార్కు, 2 మార్కులు అండి మాకు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ కాబట్టి కిషన్ రెడ్డి గారిది ఒక మార్క్, మోడీ గారిది ఒక మార్క్. కిషన్ రెడ్డి గారు మోడీ ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ 2 కలిపి ఏ విధంగా చేస్తున్నారని మేము ఇంటింటికి ముందే చెప్పాము. హవా రాజకీయాల పక్కన పెడితే మేము కార్యకర్తలుగా ఇంటింటికి పోతాం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రతి విషయాన్ని విపులీకరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం మా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. రేపటి నుంచి మా యంత్రాంగం మాక్సిమం ఇంకా రేపు ఎల్లుండి అవతల నుంచి మా యంత్రాంగం ప్రారంభం అయితే ఖచ్చితంగా ప్రతిరోజు మా కార్యకర్త ప్రతి ఓటర్ని కలుస్తాడు. ప్రతిరోజు ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం, నాయకులు కలిసే ప్రయత్నం, నాయకులు కలిసడం అనేది ఒక పాయింట్. మా కార్యకర్తలు ప్రతిరోజు ప్రతి ఓటర్ని కలిసేటువంటి యంత్రాంగం మేము తయారు చేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ప్రతిరోజు వివరించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన లబ్ధిదారులకు కలుస్తాం. ప్లస్ స్థానికంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కిషన్ రెడ్డి గారి ద్వారా జరిగిన విషయాలు కూడా మేము ప్రజలకు చెప్తాం. రైట్ అండి. మరి ఇప్పుడు ఏపీలో లాగా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ గానీ జనసేన గానీ మీకు సహకరించే ఛాన్స్ ఉందా? ఎంతవరకు వారిని ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇక్కడ? తప్పకుండా అండి. వాళ్ళ సహకారం మేము కోరుతాము, వాళ్ళని అడుగుతాము, వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తాము. వచ్చే అవకాశం కూడా ఉందండి, సీరియస్ గా వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రశ్న ఏంటంటే తెలంగాణలో కూడా టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది, మరి ఆ ఓటు బ్యాంకుని ఏ విధంగా మీరు ఉపయోగించుకోబోతున్నారు అన్నది ప్రశ్న. ఇక్కడ బ్యాంకులే ఉండవండి, ఓటు బ్యాంక్ అనేది ఎవరికి ఉండదు. మా బ్యాంకు వాళ్ళ బ్యాంక్ అనుకుంటారు కానీ ఎవరికి బ్యాంకులు ఉండవు. కానీ టీడీపీ సానుభూతి పనులు ఇంకా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో అనుకుంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము వదిలిపెట్టమంటే చాలా చాలా క్లియర్. జనసేనకు ఇప్పటిదాకా ఇక్కడ తెలంగాణలో వాస్తవంగా తెలంగాణ టెస్టింగ్ జరగలేదు, కానీ జనసేన పార్టీకి అభిమానులు కూడా ఉండి ఉండొచ్చు ఇక్కడ ఖచ్చితంగా. కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము వదులుకోము, అందరినీ ఉపయోగిస్తాం. ప్రతి ఓటు ఇంపార్టెంట్. అందుకోసం మళ్ళీ జాగ్రత్త. ఒక్కోసారి ఒక ఓటుతోని రాష్ట్రాల అధికారులు మారిన రోజులు కూడా. మధ్యప్రదేశ్ లో ఒక 10 ఓట్లతోటి, ఛత్తీస్గఢ్ లో 4-10 ఓట్లతోటి ఒక ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాలేకపోయింది, ఓడిపోయి 10 ఓట్లతోటి. కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఆ విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. జనసేన గానీ టీడీపీ గానీ ఎవరు వచ్చి ప్రచారానికి వచ్చినా మేము ముందుంటాం. వాళ్ళ యొక్క ప్రచారం యొక్క అవకాశాన్ని మేము తీసుకుంటాం అంటాం. రైట్ అండి. ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్న అంటే మీకు ప్రత్యర్థులుగా ఉన్న పోటీలో ఉన్న అభ్యర్థులు అంటే కాంగ్రెస్ కానీ మరి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ చూసినట్లయితే 22 నెలల పాలన మీకు ఇప్పుడు మనకు రెడీలో ఉంది, మనం రన్నింగ్ లో ఉన్నాం. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ చూసినట్లయితే 2 పర్యాయాలు గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈ సందర్భంగా 2 సార్లు వాళ్ళు సేవ చేశారు ప్రజలకు, మరి 22 నెలలుగా వీరు సేవ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారు, ప్రజలకి టచ్ లో ఉన్నారు, మీ జూబ్లీ హిల్స్ ఓటర్లకి టచ్ లో ఉన్నారు. మరి వీళ్ళు ఈ టచ్ విడిచిపెట్టి మరి మీ టచ్ లోకి, బీజేపీ టచ్ లోకి వచ్చి ఓట్లుగా ఎలా మారతారంటారు? నేను మళ్ళీ క్లియర్ గా చెప్తుంటే 2014 నుంచి జూబ్లీ హిల్స్ పార్లమెంట్ పరిధి సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉంది, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధి. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మేము కూడా గెలుస్తున్నాం కదా 3 టర్మ్ నుంచి. 2014లో దత్తాత్రేయ గారు గెలిచారు, 2019లో కిషన్ రెడ్డి గారు గెలిచారు,
2024లో కిషన్ రెడ్డి గారు గెలిచారు. కాబట్టి 3 టర్మ్ వాళ్ళే టీఆర్ఎస్ ఏ టర్మ్ నుంచి ఉందో ఆ టర్మ్ నుంచి బీజేపీ పార్టీయే ఇక్కడ అది ఒక రకంగా పరోక్షంగా అధికారంలో ఉన్నట్టు లెక్క. మేము పార్లమెంట్ మేము గెలిచాం, అసెంబ్లీ వాళ్ళు గెలిచారు, పార్లమెంట్ మేము గెలిచినాం కదా, ఒక టర్మ్ గెలిచారు. కాబట్టి వాళ్ళకి ఎన్ని అవకాశాలు మాకు అంతకంటే ఎక్కువ అవకాశాలే ఉంటాయి. తక్కువే, మా కార్యకర్తల బలం వాళ్ళకంటే చాలా ఎక్కువ. ఈ ఉప ఎన్నికలు కూడా మీకు అన్నిటికంటే మొదటిసారి గోపీనాథ్ గారు గెలిచింది ఈ నియోజకవర్గంలో బీజేపీ సపోర్ట్ తో కంటెస్ట్ చేసి గెలిచాడు. అది కూడా గుర్తు చేస్తున్నాం. మళ్ళీ మొదటిసారి బీజేపీ టీడీపీ పొత్తున్నది కాబట్టి గెలిచాడు ఇక్కడ. కాబట్టి మా బలాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, మా బలం చాలా సఫిషియెంట్ గా ఉంది. కిషన్ రెడ్డి గారు మొన్న అయితే ఒక దీంట్లో ముస్లిం అనేటువంటిది ఒక చాలా సమస్య ఉంది. మీకు అదిగా మేము చెప్పినా ప్రజలకు అర్థం అవుతుందా అర్థం కాదు చూద్దాం. అది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మా పార్టీ ఘోర ఓటమి జరిగింది. పార్లమెంట్ వచ్చేసరికి టీఆర్ఎస్ కి 18,000 ఓట్లు వచ్చినాయి, మాకు 69,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 79,000 ఓట్లు వచ్చినాయి. మాకు వాళ్ళకి 10,000 తేడా ఉంది. ఎందుకు ఇంత జరిగింది అంటే ఇక్కడ ముస్లిం ఓట్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అసెంబ్లీలో ముస్లిం అందరూ బీఆర్ఎస్ కి ఇచ్చారు, పార్లమెంట్ వచ్చేసరికి అందరూ కాంగ్రెస్ కి ఇచ్చారు. కాబట్టి బట్ దత్తాత్రేయ గారు గెలిచినప్పుడు కూడా ఈ నియోజకవర్గం పాల్గొన్నది అందులో. కిషన్ రెడ్డి గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గం నుంచి వచ్చింది కదా, లీడ్ రాకపోతే తక్కువ ఓటు వచ్చిన మెజారిటీ దగ్గర వచ్చింది కదా. కాబట్టి ఇది అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పోటీతో వచ్చింది కదా. కాబట్టి మేము తక్కువ అంచనా వేయొద్దు, మేము కూడా చాలా బలంగా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ లో మా అభ్యర్థే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అది మర్చిపోద్దని చెప్పదలుచుకున్నాను. ఇందులో ఎవరు గెలిస్తే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ కి వారి బలం చాటుకునే మరి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ క్రమంలో మరి మీ బలం ఎలా నిరూపించుకోబోతున్నారు? చివరి సమాధానం చెప్తాను సార్. ఇది మీకు ఒకటేందంటే, ఏదో అంటే మాగుంట గోపీనాథ్ గారు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు, వారి సతీమణి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. కాబట్టి సానుభూతి పవనాలు వీస్తాయా వీయవా అనడానికి ఈ మధ్య కాలంలో దుబ్బాకలు కావచ్చు, దుబ్బాక ఎలక్షన్స్ కూడా సానుభూతి అని రాలేదు. అట్లా పాలేరు కాన్స్టిట్యున్సీలో రామరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అన్న అక్కడ ఎమ్మెల్యే ఉండి ఆయన అర్ధాంతరంగా చనిపోతే టీఆర్ఎస్ అక్కడ కూడా సానుభూతి పవనాలలో టీఆర్ఎస్ గెలిచింది, అక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి ప్లేస్ లో టీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి సానుభూతి పవనాలు బాగా వస్తాయి అనుకునే భ్రమలల్లా వాళ్ళు ఉంటే ఉండనియండి, మాకు సంబంధం లేదు. నెంబర్ 2, మీరు కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు అంత ముందు రెండు టైం కింద పోటీ చేసిన ఆయన ఎంఐఎం అభ్యర్థి. తర్వాత రెండోసారి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి. బట్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారిగా పోటీ చేశారు నాకు తెలిసినంత వరకు అయితే. కాబట్టి దీని ఫలితాలు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఐఎం నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అనాలి కరెక్ట్ చెప్పాలంటే. కాబట్టి ఆయన దానికి ప్రజలు కూడా డిసైడ్ చేస్తారండి. ఈయన ఎంఐఎం గా చూస్తారని మేము అనుకుంటున్నాము, చూపించారని మేము అనుకుంటున్నాము, ఎంఐఎం అభ్యర్థిగా చూపించాలని మేము అనుకుంటున్నాము. ఫలితాలు ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఈయన ఈ క్యాండిడేట్ ఎలక్షన్స్ కాకముందే ఎంఐఎం దగ్గరికి పోయి సాగిలపడ్డాడు, నామినేషన్ వేసిన తర్వాత ఎంఐఎంతో సాగిలపడ్డాడు. అందుకోసమే అసదుద్దీన్ ఓవైసీ యొక్క ప్రభావము కార్వాన్ దగ్గర ఆగిపోలేదు, అసదుద్దీన్ ఓవైసీ యొక్క ప్రభావము అమీర్పేట దాకా రాబోతుంది, నాగల్ నగర్ నుంచి షేక్పేట నుంచి ఇక్కడ దాకా రాబోతుంది. కాబట్టి దాంట్లోనే ప్రజలు చూస్తారని ప్రజలకు ఆ విషయాలు మేము చెప్పదలుచుకున్నాం, చెప్తాం కూడా ఖచ్చితంగా. లాస్ట్ బట్ వన్ అండి, మీకు ఒకవేళ మరి మీరు గెలిస్తే మరి మెజారిటీ ఎంత ఉంటుంది అంటారు? ఎంత మెజారిటీ తోటి మీరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? మేము ముస్లిం ఓట్ల యొక్క డివిజన్ బట్టి మా మెజారిటీ ఆధారపడి ఉంటుందండి పక్కా. ఎందుకంటే ఇది ఎంఐఎం అభ్యర్థి ఎవరికి టిల్ట్ అవుతాడు, అసలు ఎంఐఎం వెంబడి ముస్లింస్ ఉన్నారా మారుతున్నారా, ఇంకా మీరు కూడా 1.25 ప్రశ్నలు ఉన్నాయి, ఫీల్డ్కి పోతే అర్థమవుతుంది. అందరు ముస్లిం ఎంఐఎంతో లేరు, ఎందుకంటే ఇంకోటి రెండో అంటే షాదీ ముబారక్ రాలేదని చెప్పి ఇంకోటి రాలేదని చెప్పి పేద ముస్లింలు కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కి వస్తున్నారు. ఎంఐఎంతో పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ అయిన మతవాదులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. కాబట్టి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది, దాన్ని బట్టి మా యొక్క గెలుపు యొక్క సంఖ్య ఆధారపడి ఉంటుంది. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ మచ్ అండి ప్రకాష్ గారు. రైట్, మరి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ గారు తమ యొక్క అభిప్రాయం, అదేవిధంగా మరి తమ గెలుపు గురంగా పెట్టిన లంకల దీపక్ రెడ్డి విజయం తథ్యం అంటూ కూడా ఆయన మరి చెప్పిన పరిస్థితి. ఆ విధంగా మరి తమ యొక్క పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ముందుకు వెళుతున్నాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.